హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. మీకు ఈరోజు రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ వ్యక్తికి ఉన్న ఆ రిలేషన్షిప్, ఆ బంధం ఏదైతే ఉందో, లైక్ మీ పర్సన్ మీతో మేబీ కమ్యూనికేషన్లో లేరు ఇప్పుడు. ఓకే, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అలాగే రిలేషన్షిప్లో మీకు మీకు పర్సన్కి ఒక మిస్‌అండర్‌స్టాండింగ్స్‌తో మీ లైఫ్ అనేది, జర్నీ అనేది జరుగుతుంది గదా! సో, మరి అసలు మీ పర్సన్ మీ జీవితంలో ఉంటారా? వెళ్ళిపోతారా? లేదు అంటే వాళ్ళు ఒకవేళ వస్తే మనం యాక్సెప్ట్ చేయాలా? వద్దా? మళ్ళీ ఆ విధంగానే మీ సిట్యుయేషన్స్ ఉంటాయా? ఇప్పుడు మీకు రెగ్యులర్‌గా అదే నడుస్తుంది గదండీ! మరి దాంట్లో ఒక మార్పులనేవి తెచ్చుకోవాలా? లేదా? మీరు అలాగే నడుస్తారా? అలాగే ఉంటారా? అనేది మీరు యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్‌ని బట్టి గూడా మీరు డెసిషన్ తీసుకునే అవకాశాలైతే మీకు ఈ టారో రీడింగ్ ద్వారా ఉంటుందండి. సో, ఎనీవే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వాచ్ చేసేవాళ్ళు. అలాగే మళ్ళీ రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎప్పుడు కూడా ఒకటే నేను చెప్తానండి. బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్ అండ్ టేక్ యాక్షన్. ఎప్పుడైనా సరే మనము ఏ జీవితంలో ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా సరే మనం ఒక దగ్గర స్టక్ అయిపోవద్దు. నేను ఇప్పుడు పదే పదే అదే చెప్తున్నాను. అవే ఆలోచనలతో సబ్‌కాన్షియస్ మైండ్‌లో అవే ఎమోషనల్ ఫీలింగ్స్‌తో మీ జీవితాన్ని గడపకండి. చేంజ్ తెచ్చుకోండి. మీ మనసుకి మీ ధైర్యాన్ని మీకు మీరే తెచ్చుకోండి. లైఫ్‌లో మీకంటూ ఒక గోల్ పెట్టుకోండి. మీకోసం మీరు బ్రతకడం నేర్చుకోండి. ఒకరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడ్డము, ఫైనాన్షియల్‌గానే కావచ్చు, మోరల్‌గా కావచ్చు, మన మనసుకి మన సెల్ఫ్ లవ్ ద్వారా గూడా మనల్ని మనం స్ట్రాంగ్‌గా పెట్టుకొని ఇండిపెండెంట్‌గా మనం బతికే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇది మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎవరికైనా సరేనండి. మీకు ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా సరే స్ట్రాంగ్‌గా ఎదుర్కోవడానికి అండ్ అలాగే యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ ఉంటాయండి మీకు. ఎందుకంటే మనం మంచి పనులు చేస్తూ, మంచి దారిలో వెళ్తూ అలాగే ఒకరిని బాధ పెట్టకుండా మనము ఒకరిని బాధ పెట్టకుండా, అలాగే మనం గూడా ఒకరి వల్ల బాధపడకుండా మనకు మనమే జీవితాన్ని గడుపుకోవడం అనేది చాలా 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 మంచిదండి. అది అందరికీ తెలుసు. మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మీకు తెలియక మీరెవరు చేయరండి ఇలాంటి పనులు. ఇలాంటి పనులంటే ఏంటి? ఇలాగే బాధపడుతూ, ఏడుస్తూ ఎంతమంది మీ చుట్టూ మీకు సంతోషాన్నిచ్చే వాళ్ళున్నా సరే, మీరు అన్నెసెసరీ అదే ధ్యాసలో ఉండకుండా మీ జీవితాన్ని మార్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఇప్పుడు ప్రస్తుతము మీకు మీ పర్సన్‌కి ఉన్న రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ మనం అసలు ఏంజెల్ ఆన్సర్స్ మీకు ఏంజెల్ ఏ విధమైన గైడెన్స్ ఇస్తున్నారు? మీ రిలేషన్‌షిప్‌కి సంబంధించి, మీ బంధానికి సంబంధించి, మీ వ్యక్తితో ఉన్న ఆ కమ్యూనికేషన్ గ్యాప్‌లో మీకు మీ వ్యక్తికి అసలు యూనివర్స్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తున్నారు? మీకు సంబంధించిన లైఫ్‌కి సంబంధించిన ఆన్సర్స్ యూనివర్స్ ఏమిస్తున్నారనేది ఒకసారి చెక్ చేద్దాము. సో, మీరు మీ వ్యక్తిని మనసులో తలుచుకోండి అండ్ ఇప్పుడు యూనివర్స్ ద్వారా అసలు మీకు మీ వ్యక్తికి ఉన్న ఈ బంధంలో యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో ఒకసారి ఏంజెల్ ఆన్సర్స్ అండి ఇవి. ఏంజెల్ ఆన్సర్స్ అనేవి కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇది చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఎందుకంటే మీకు ఏదైతే జరుగుతుంది, ఏదైతే జరగబోతుంది అనే దానికి సంబంధించి మాత్రమే మీకు రీడింగ్‌లో వస్తుంది. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీకు మామూలుగా అయితే పాస్ట్ అవసరం లేదు, మీకు తెలుసు. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మాత్రమే కావాలి. సో, ఇప్పుడు యూనివర్స్ ప్రెజెంట్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? మీ రిలేషన్‌షిప్‌కి సంబంధించి యూనివర్స్ మీకు ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారనేది చూద్దామండి. అంటే మీరు ఏ విధమైన రిలేషన్‌షిప్‌లో ఉన్నారో, ఎలా జరగబోతుందనే దానికి ఆన్సర్. బిగ్ హ్యాపీ చేంజెస్ అంట. బిగ్ హ్యాపీ చేంజెస్. ఓకే. చాలా మంచి చేంజెస్ వస్తున్నాయి. ఒకటి నో వస్తుంది. ఇంకోటి ఎందుకు నో అంటుంది యూనివర్స్? సక్సెస్. ఓకే. బాధపడొద్దు. సక్సెస్ అనేది వస్తుంది వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. సో, మీరు ఏదో ఆలోచిస్తున్నారు. దానికి నో అనే చెప్తుంది యూనివర్స్. అంటే రారేమో, మళ్ళీ మా రిలేషన్‌షిప్ ఇలాగే బ్రేకప్ అయిపోతుందేమో, మళ్ళా మేము కలుసుకుంటామా లేదా? ఇలాగ మీరు బాధపడుతున్నారు కదా! నో, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. తొందరలోనే మీ జీవితంలో ఒక పాజిటివిటీ అనేది రాబోతుంది. అదేంటి? సక్సెస్. అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీకు ఏదైతే దక్కాలో, న్యాయంగా మీరు ఏదైతే ధర్మబద్ధమైన కోరికండి ఏదైనా సరే. అది సక్సెస్‌ఫుల్‌గా నెరవేరుతుందని చెప్పేసి, అది కూడా ఎప్పుడు అనంటే వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్‌లో మీ జీవితంలో చాలా మార్పులైతే రాబోతున్నాయి. మీ రిలేషన్‌షిప్ పరంగా చాలా మార్పులు రాబోతున్నాయి. అందుకని ఇక్కడ ఏంటి బిగ్ హ్యాపీ చేంజెస్. చాలా హ్యాపీ చేంజెస్ అనేవి మీ రిలేషన్‌షిప్‌లో రాబోతున్నాయని యూనివర్స్ మీకు గైడెన్స్ అనేది ఇస్తున్నారండి. ఓకే. సో, ఇక్కడ ఎవరైనా మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎవరైనా మీ రీడింగ్‌ని మీరు
ఆహ్, ఏమంటారండి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది కంప్లీట్‌లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్ అండి. అలాగే మేల్, ఫీమేల్, మ్యారీడ్ ఎవరైనా చూసిన వాళ్ళు, అన్‌మ్యారీడ్ ఎవరు చూసినా సరే ఈ రీడింగ్ ఒకవేళ మీకు రెజొనేట్ అయితే గనక మీకు మీ రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఇది యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్ అని మీరు మంచిగా అర్థం చేసుకోవచ్చండి. ఓకేనా? సో, ప్లీజ్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకోవడం ద్వారా మీకు మీ రిలేషన్‌షిప్‌లో జరిగే అన్ని ప్రాబ్లమ్స్‌కి మీకు ఒక మంచి సొల్యూషన్ అయితే యూనివర్స్ ఇస్తున్నారండి. ఓకేనా? సో, ఎనీవే ఇప్పుడు మీకు మీ పర్సన్‌కి ఉన్న రిలేషన్‌షిప్‌లో మీ వ్యక్తి ఎంత బాధపడుతున్నారో ఒకసారి చూద్దామండి. అంటే మీకు దూరమైన తర్వాత మీ వ్యక్తి ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారో మిమ్మల్ని ఆలోచించుకుంటూ గడుపుతున్నారా? వాళ్ళు అలాగే ఉంటున్నారా? అసలు ఎలా గడుపుతున్నారు మీ పర్సన్. అంటే మీతో మాట్లాడకపోవచ్చండి. బట్ కాకపోతే లోపల ఏం ఆలోచనలు నడుస్తున్నాయి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో, పర్సన్ లైఫ్‌లో ఇప్పుడు ఏం జరుగుతుంది? మీ పర్సన్ లైఫ్‌లో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామండి. క్వీన్ ఆఫ్ వాండ్స్. సో, క్వీన్ ఆఫ్ వాండ్స్. సో, ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. 4 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, డెత్ కార్డ్. ఓకే, డెత్ కార్డ్. వావ్. సో, 5 ఆఫ్ పెంటికల్స్. ఓ, ద టవర్ కార్డ్. ఓకే, ద టవర్ కార్డ్. ఇంకా 7 ఆఫ్ వ్యాండ్స్. సో, ఇక్కడ మీ వ్యక్తి ఆలోచనలు చూడండి. ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ మీ పర్సన్ అయితే మీ ఆలోచనలతో గడుపుతున్నారా లేదా అని అంటే ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు. అది కూడా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. చాలా మంచి నిర్ణయాలు అయితే తీసుకోవాలనుకుంటున్నారు. మీ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా తప్పు చేశాను అన్న ఫీలింగ్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని నెగిటివ్గా చూశారు మీ పర్సన్ ఒప్పుకుంటున్నారు ఏంటంటే మిమ్మల్ని నెగిటివ్గా చూశాను, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఓకేనా? మీ విలువ తెలుసుకోలేకపోతున్నాను. నువ్వు మంచి చేసావు నాకు, కానీ నాకు అన్ని చెడుగానే కనిపించాయి. నిన్ను బాధ పెట్టాను. నీవు ఏది చెప్పినా నేను నెగిటివ్‌గా ఫీల్ అయ్యాను. కొత్తలో నేను నువ్వు ఏది ఎలా అనుకున్నా అన్నీ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాళ్ళము. అలాగే మనం ఏది చేసినా నువ్వేది చేసినా నాకు చాలా సంతోషంగా ఉండేది. నీకు నేనేం చేసినా ఇద్దరం ఒక అండర్‌స్టాండింగ్‌తో హ్యాపీగా ఉండేవాళ్ళం. కాకపోతే నాలో ఆలోచనలు నీకు నాకు మధ్య విభేదాల వల్ల నువ్వేది చేసినా నాకు తప్పుగానే కనిపించింది. నువ్వేది మాట్లాడినా నాకు తప్పుగానే అనిపించింది. నువ్వు నాకు మంచి కోసం చెప్పినా నాకు తప్పుగానే అనిపించింది. నీ విలువ నేను తెలుసుకోలేకపోయాను. మూర్ఖంగా ప్రవర్తించాను. నువ్వు చాలా మంచి పర్సన్. కాకపోతే నా కర్మ అలా కాలింది. నేనేం చేయాలి? నేను నిన్ను దూరం చేసుకున్న తర్వాత గానీ నువ్వేంటనేది నాకు తెలియడం లేదు అని అంటున్నారు మీ పర్సన్. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే పొసెసివ్ ఫీలింగ్ చాలా ఎక్కువైందండి. ఎందుకంటే మీరు ఉన్నప్పుడు మీ వాల్యూ తెలియలేదు. ఇప్పుడు మీ వాల్యూ తెలుసుకొని బాధపడుతున్నారు, మిస్ అవుతున్నారు. అరే! తప్పు చేశానే, ఇలా చేయకుండా ఉండాల్సిందే. ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని వాళ్ళని మళ్ళీ అడగాలి వెళ్ళి, ఏమని అడగాలి? అడిగితే ఒప్పుకుంటారా? వద్దంటారా? ఒకవేళ వద్దంటే ఇంక నేను నా బాధని నేను ఎలా పంచుకోవాలి? నేను తప్పు చేశానని ఎలా ఒప్పుకోవాలి? నాలో కొంచెం ఈగో గూడా ఉంది కదా! సో, మరి నేను ఒప్పుకుంటే మళ్ళీ నేను తగ్గిపోతానన్న బాధ ఉంది కదా! బట్ అయినా సరే ఆ పర్సనే కావాలి. అంటే మీరే కావాలి. అయినా నేను మాత్రం చెప్పను. జెలస్ నాకుంది కొంచెం. ఫీలింగ్ ఉంది. ఎందుకంటే నువ్వు బాగున్నావు. నువ్వు నాకంటే కొద్దిమందండి నువ్వు నాకంటే ఎక్కువగా సంపాదించొచ్చు. లేకపోతే నువ్వు నాకంటే ఎక్కువగా అన్నిట్లో మేబీ మీరెక్కువ ఉండొచ్చు. అలా గూడా అనుకోవచ్చు కొద్దిమంది. ఇంకా కొద్దిమంది వీళ్ళు కొన్ని తప్పులు చేశారు. వాటిని ఎలా ఒప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఒప్పుకుంటే మళ్ళా అంటే కొన్ని నిజాలు దాచిపెట్టి ఉంటారండి మీకు. ఆ నిజాలు మీరు తెలుసుకొనుంటారు. అవి వీళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే మళ్ళా మీరు ఏ విధమైన ఆన్సర్ ఇస్తారో, మీరు ఎలా రియాక్ట్ అవుతారో, అలాగే ఒకవేళ అలా చెప్పి నేను ఒప్పుకుంటే మీరు మీరు దూరమైతానేమో, అంటే మీరు దూరమైతారేమో ఇలాంటి ఆలోచనలలో మీ పర్సన్ ఉన్నారండి. అలాగే ఇక్కడ చాలా మిస్ అవుతున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్.
పెంటికల్స్ అని అంటే ఏంటండి? అట్రాక్షన్. మీ వైపు చాలా అట్రాక్షన్ ఉంది. మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని నోటీస్ చేస్తున్నారు. మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరేం చేస్తున్నా సరే మిమ్మల్ని గమనిస్తున్నారు. మేబీ ఫోటోస్‌లో చూడొచ్చు, స్టేటస్‌లో చూడొచ్చు, ఫేస్‌బుక్ చూడొచ్చు, ఇన్‌స్టాగ్రామ్ చూడొచ్చు. లేదంటే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు మీ గురించి. మీ వైపు నోటీస్ ఉంది అంటే చూస్తున్నారు. మీ గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారు మీ పర్సన్. అలాగే డెత్ కార్డ్, న్యూ డైరెక్షన్, ఎటు వెళ్తున్నారో ఏంటో వాళ్ళకే తెలియని పరిస్థితులలో ప్రస్తుతం ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ సిట్యుయేషన్ నుంచి బయటపడాలని అనుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడున్న మూర్ఖపు ఆలోచనలే కావచ్చు, లేకపోతే మూర్ఖపు దారిలో ఉండొచ్చు, లేకపోతే వేరే విధంగా వాళ్ళు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు, దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఆ దారిలో నుంచి బయటపడాలి. ఆ సిట్యుయేషన్ నుంచి బయటపడాలి. బయటపడి వేరే డైరెక్షన్‌లోకి వెళ్తున్నారండి. అంటే ఎటు వెళ్తున్నారు? వెలుగు వైపు అన్నమాట. వెలుగు వైపు అంటే ఏంటి? కొత్త దారిలోకి, కొత్త లోకంలోకి, కొత్త ప్రయాణం చేస్తున్నారు మీ పర్సన్. అది ఎలాగా అనంటే ఇక్కడ చూడండి. వీళ్ళు ఎవరినైతే నమ్ముకొని వెళ్లారో వాళ్ళే వీళ్ళని ముంచి వెళ్ళిపోయే విధంగా కనిపిస్తుంది ఫైనాన్షియల్‌గా. అలాగే ఇక్కడ మీ పర్సన్ మీ వాల్యూ తెలుసుకోకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని చెప్పేసి అర్థం చేసుకుంటున్నారు. ఏదో గొడవలని అడ్డం పెట్టుకొని లేకపోతే వేరే పర్సన్‌ని అట్రాక్ట్ అయ్యి వేరే వాళ్ళు చెప్పింది విని నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. దానికి నేను ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. సో సేమ్ వాటెవర్ వి ఆర్ గివింగ్ దట్ వి ఆర్ గెట్టింగ్ బ్యాక్ అంతే. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే లూజ్ అవుతున్నారు. దే ఆర్ లూజింగ్ సమ్ పర్సన్ ఆర్ దే ఆర్ లూజింగ్ సమ్ ఫైనాన్షియల్ థింగ్స్. ఏదో ఇంపార్టెంట్ థింగ్స్ ఏవో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఇక్కడ టవర్ కార్డ్ వాళ్ళకి ఆ పర్సన్‌కి బ్రేకప్ వచ్చింది. అక్కడ వాళ్ళిద్దరికీ లేకపోతే మీ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో ఆ పర్సన్‌కి మనసులో గొడవలు, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతో గొడవలు, లేకపోతే వాళ్ళు ఆ సిట్యుయేషన్ నుంచి కంప్లీట్‌లీ వదిలేసి బయట పడుతున్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ ప్రయత్నాలైతే చేస్తున్నారండి. ఎందుకంటే ఎక్కడ తప్పులు జరిగాయి, ఎక్కడ ఒప్పులు జరిగాయి, ఎక్కడ ఎళ్ళాలి, ఇలా చేస్తే జీవితం బావుంటుంది. ఏ విధంగా చేస్తే మీకు మీ పర్సన్‌కున్న ఆ దూరం ఏదైతే ఉందో ఆహ్, తగ్గిపోతు తగ్గిపోవడానికి వాళ్ళ ప్రయత్నాలు. అంటే మిమ్మల్ని కలవడానికి ప్రయత్నాలుండొచ్చు. ఆలోచనలుండొచ్చు. అండ్ అలాగే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారో, లేకపోతే అసలు ఏంటి రియలైజేషన్. రియలైజేషన్ అంటే ఏంటంటే తప్పు ఒప్పుకోవడం అనమాట. సో, అలా ఒప్పుకుంటే ఏ విధంగా జరుగుతుంది? ఒకవేళ మిమ్మల్ని కలిసిన తర్వాత మళ్ళీ ఎలాంటి సిట్యుయేషన్స్ నేను ఫేస్ చేయాలి? ఎలా ఎదుర్కోవాలి? నేనెలా మళ్ళా అండర్‌స్టాండ్ చేసుకోవాలి? మళ్ళీ మీకెలాగ ఆన్సర్స్ చెప్పాలి? ఇవన్నీ గూడా మర్దన, తర్జన, భర్జన అనేది పడుతున్నారండి మీ పర్సన్. కాకపోతే వీళ్ళ మనసులో అప్పటికిప్పటికి చేంజెస్ మీరు చూసుకుంటే గనక చాలా ఒక కొత్త దారిలోకి వెళ్ళడం జరుగుతుందండి. అంటే ఏంటంటే వీళ్ళ జీవితంలో కొన్ని నెగెటివ్ సిట్యుయేషన్స్ అయితే చూడబోతున్నారనమాట. చూస్తున్నారు. ప్రెజెంట్ మేబీ జరగొచ్చు. ఎవరితోనో పర్సన్‌తో ఉంటే గనక వాళ్ళకి ఆ పర్సన్‌కి మధ్యలో చాలా నెగెటివ్ సిట్యుయేషన్స్ అయితే నడుస్తున్నాయి. అంటే గొడవలేమన్నా జరుగుతున్నాయి. అప్పుడు గాని మీ విలువ తెలుసుకోలేకపోతున్నారు. సో, ఇదండి మనిషికి ఎప్పుడైనా సరే తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదనమాట. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయేది ఎవరు అనంటే, ఎవరైతే బాగా ఇష్టమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళే దూరం అవుతారండి. అది మీరు దూరం చేసుకున్నా, వాళ్ళు దూరం చేసుకున్నా, ఎవరు దూరం చేసుకున్నా అందరికీ జరిగేది ఒకటే. ఏంటి? మీ ఇద్దరికి నష్టపోయేది ఎవరు? మీరిద్దరే. అదే ఇప్పుడు మీరు మీ పర్సన్ అనుభవిస్తున్నారు. కొద్దిమంది అయితే మిమ్మల్ని చీట్ చేశారా? మీకు కూడా మనసులో అనిపించచ్చు కదండి. సో వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మరి మీ పర్సన్ మీ వైపు రావాలని అనుకుంటున్నారా? అసలు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి ఒకసారి చూద్దామండి. ఇది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకండి. అయితే ఇక్కడైతే ఫస్ట్ మీ పర్సన్ చాలా ఎలా ఉన్నారంటే పరిస్థితి వాల్యూ తెలుసుకున్న తర్వాత ఎందుకు వాల్యూ తెలుసుకోవాల్సి వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు బాగాలేవు అనమాట. వాళ్ళ పరిస్థితులు బాగాలేవు కాబట్టే మిమ్మల్ని కావాలని అనుకుంటున్నారు మీ పర్సన్. అసలు మీ పర్సన్ ఎలాంటి వారండి? మంచి పర్సనేనా కాదా? మరి చూద్దామా ఒకసారి. మీతో నటించారా? నిజమైన పర్సనేనా? అంటే వాళ్ళ నేచర్ జెన్యున్గానే ఉందా? చాలామంది మోసపోతారండి. ముందర వాళ్ళు చాలా మంచి మాటలు మాట్లాడి మిమ్మల్ని ఒక మాయా మత్తులో ఉంచేస్తే అప్పుడు మీకు ఏం చేసినా కూడా మంచిగానే అనిపిస్తుంది అనమాట. అసలు మీ పర్సన్ ఎంత జెన్యునో ఫస్ట్ చెక్ చేద్దాము. సో మీ పర్సన్ జెన్యున్ పర్సనా కాదా ఒకసారి చెక్ చేద్దామండి. ఫైనల్గా షఫల్ చేస్తున్నాను. మీ పర్సన్ జెన్యున్ పర్సనా కాదా? అసలు మోసం ఏమైనా చేశారా? సో ద హీరోఫెంట్ కార్డ్ వచ్చింది. ద హెరోఫెంట్, ద లవర్స్ కార్డ్ చూసారా? మిమ్మల్ని ఏం మోసం చేయలేదండి. పర్సన్ మిమ్మల్ని రియల్గానే లవ్ చేశారు, ఇష్టపడ్డారు. ఎఫెక్షన్, లవ్, ఎఫెక్షన్, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి మీతో. అంటే చాలా డీప్ కనెక్షన్ ఉంది.
ఇష్టమైతే పడుతున్నారండి. మీరంటే చాలా ఇష్టం మీ పర్సన్‌కి. అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే చాలా ప్యూర్ లవేనండి. చాలా ఇష్టపడ్డారంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని కావాలనే దూరం చేసుకున్నారని మీరు అనుకోవచ్చు. లేకపోతే మిమ్మల్ని మీతో గొడవలు పడటానికి కారణం ఏంటంటే వాళ్ళు స్వార్థపూరితంగా ఉన్నారని కూడా అనుకోవచ్చు. కానీ కాదండి. వీళ్ళేంటంటే మీతో ఏదో హ్యాపీనెస్ మిస్ అయిపోయారండి. మీరు ఇవ్వాల్సిన ప్రేమ వాళ్ళకి దక్కలేదని అనుకోవచ్చు. లేకపోతే వాళ్ళు మళ్ళా మీకు అదే ప్రేమని మళ్ళీ ఇవ్వాలని. అంటే మీరు మీకు జరిగిన సిట్యుయేషన్స్‌లలో కొంచెము ఏదైతే ఎమోషనల్‌గా మీ బాండింగ్ ఏదైతే మిస్ అయిందో, అది మళ్ళా వాళ్ళు పొందాలని అనుకోవడం అండి. ఓకే. మీ ద్వారా మళ్ళీ పొందాలనుకుంటున్నారంటే, ఒక మంచి నెగెటివ్ సిట్యుయేషన్స్ నుంచి బయటపడుతున్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ చూడండి జెన్యూనిటీ చూసుకుంటే 9 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే డిప్రెస్ అయ్యారండి. మీ వల్ల చాలా బాధపడ్డారనమాట. చాలా బాధపడటం వల్ల కూడా వీళ్ళేంటంటే మీ నుంచి దూరమయ్యారు. స్పేస్ కోరుకోవడం అండి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రేమ లేక మీ నుంచి దూరం అయిపోలే. ప్రేమ ఉంది. ఓవర్‌వెల్మ్ ప్రేమ అనమాట. ఎక్కువైపోయింది. ఏం చేస్తారు? ఇక కొంచెం ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ప్రేమ ఎక్కువైతే ఎక్కడ మిస్ అయితారో అన్న బాధ కూడా ఉండి కూడా అలాగా గొడవలు రావచ్చు. బట్ ఇప్పుడు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ నుంచి కొద్దిగా టైం తీసుకుంటున్నారు దూరం అవ్వడానికి. ఐ మీన్ వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ హీల్ చేసుకోవడానికి కోసం మాత్రమే మీ నుంచి దూరంగా ఉన్నారు తప్ప మీ కంప్లీట్‌గా దూరం అవ్వాలనే ఉద్దేశ్యం వాళ్ళకి లేదండి. ఓకేనా? సో, ద వరల్డ్ కార్డ్ అని అంటే ఏంటంటే జస్ట్ దే ఆర్ డూయింగ్ దేర్ సెల్ఫ్ హీలింగ్ అనమాట. వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకోవాలని చెప్పేసి మీ నుంచి కొంచెం దూరంగా ఉన్నారు. ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ ఇందాక కూడా వచ్చింది. సో, ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఏంటంటే వీళ్ళు ఏమి చేయలేకపోతున్నారండి. ఎంత బాధపడుతున్నారు. చాలా ఇష్టపడుతున్నారు. జెన్యూన్ పర్సనేనండి. ఈ పర్సన్ చాలా జెన్యూనిటీ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న ప్రస్తుత రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. భారం ఏదో మోయలేని భారాలు ఉండొచ్చు. లేకపోతే తప్పని పరిస్థితి ఉండొచ్చు. ఏదో రీజన్స్ వల్ల నీకు నేను దూరమైనాను తప్ప ఆహ్, నువ్వంటే నాకు ఇష్టం లేక కాదు. నేను నిన్ను ప్యూర్‌గానే నేను లవ్ చేశాను. ఇష్టపడ్డాను. ఓకే. 8 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఎమోషనల్ పెయిన్. చాలా ఎమోషనల్ పెయిన్ అయితే కనిపిస్తుంది. మీ మీ ఆలోచనల నుంచి బయటపడలేక చాలా ఇబ్బంది పడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. అండ్ ద హెరఫెంట్ అంటే మీ పర్సన్ చాలా జెన్యూన్ పర్సన్ అండి. ట్రెడిషనల్ వాల్యూస్‌కి ఎక్కువగా ట్రెడిషన్స్‌కి వాల్యూ ఇవ్వడం, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం, అలాగే వాళ్ళు కూడా ఒక మంచి ఆహ్, ఏమంటారండి? ఒక మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారిక్కడ కొద్దిమంది. అండ్ అలాగే చాలా వాల్యుబుల్ పర్సన్ అంటే సొసైటీలో ఒక మంచి వాల్యూ ఉన్న పర్సన్ కూడా కనిపిస్తున్నారు కొద్దిమంది. సో, అందరూ అలా ఉండరండి. మీరు అనుకోవచ్చు ఇవన్నీ చూసి అలాంటి వాళ్ళు కాదు, ఇలాంటి వాళ్ళు కాదు అని అంటే ఇది ఎవరికి రెజొనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. ఇక్కడ ఏంటంటే మేజర్‌గా ఎక్కువ మంది ఎనర్జీస్‌ని బట్టి మాత్రమే ఇక్కడ మనకి రీడింగ్ అనేది వస్తుందండి. అంటే ఎక్కువ మంది సేమ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా రెజొనేట్ అయ్యేలాగా వస్తుందనమాట. ఇక్కడైతే ఎమోషనల్ పెయిన్ అండి చాలా కనిపించడం. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ 8 ఆఫ్ కప్స్ అని అంటే మీ నుంచి ఎమోషనల్‌గా దూరం అయినారు, బాధపడుతున్నారు, ఒంటరిగా ఉన్నారు. ఎమోషనల్ అటాచ్‌మెంట్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. కాకపోతే మీరంటే ఇష్టం లేక కాదు. ఇప్పుడున్న వాళ్ళ సిట్యుయేషన్స్‌ని బట్టి వాళ్ళు కొంచెం స్పేస్ అయితే కోరుకుంటున్నారు. మీ నుంచి కొద్దిగా దూరం ఉండాలని అనుకుంటున్నారు. వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళ దారిలో వాళ్ళని వదిలేయండి. కొన్ని రోజులకి వాళ్ళంతా వాళ్ళే తిరిగి మళ్ళా మీ లైఫ్‌లోకి తిరిగి రావాలనే మనసులో అయితే కోరుకుంటారండి. ఓకేనా? సో, ఏదైనా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు రియల్‌గా మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడితే మాత్రం మిమ్మల్ని వదులుకోరండి. తప్పకుండా మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు. కాకపోతే మా లేట్ అయినా సరే మళ్ళా మీరే కావాలని మీరు వద్దనుకున్న వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేసుకొనైనా సరే మళ్ళా మీ జీవితంలోకి వస్తారు. అది రియల్ ప్రేమ అయితే రియల్ జెన్యూనిటీ అనేది ఉంటే మాత్రమే మీ పర్సన్ మీకు వస్తారు. లాస్ట్‌గా నేను ఒక 3 కార్డ్స్ మీ కాస్మిక్ ఎనర్జీ పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీ గురించి యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాము. మీ రిలేషన్‌షిప్‌లో మీకు మీ వ్యక్తికి ఉన్న రిలేషన్‌షిప్‌లో కాస్మిక్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? ఏ విధంగా మార్చుకోవాలి? మిమ్మల్ని మీరు పాజిటివ్‌గా మార్చుకోవాలి. మీ సిట్యుయేషన్స్ పాజిటివ్‌గా అవ్వాలి అని అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలంటే మీరు ఏ విధంగా ఉండాలి? మీకు యూనివర్స్ గైడెన్స్ అనేది అయితే ఇస్తున్నారు. ఫైనల్‌గా ఒకసారి షఫుల్ చేద్దాము. సో, యూనివర్స్ మా వ్యూవర్స్‌కి మీరు ఎలాంటి పాజిటివ్ గైడెన్స్ ఇస్తున్నారో చెప్పండి. వీళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ మారడానికి వాళ్ళకి ఎలాంటి కాస్మిక్ ఎనర్జీస్ మీరు ఇస్తున్నారు? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. మా వ్యూవర్స్‌కి మీరు ఎలాంటి కాస్మిక్ ఎనర్జీ గైడెన్స్ ఇస్తున్నారు? కాస్మిక్ ఎనర్జీ అని అంటే ఏంటండి? పాజిటివ్ ఎనర్జీ అనమాట. ఓకేనా? గుడిలోకి వెళ్తే ఏమొస్తుంది మనకి? కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఎలాంటి రిలీజియన్ ఈవెన్ బుద్ధ మెడిటేషన్ ఈవెన్ ఇఫ్ యూ డూ మెడిటేషన్ ఆల్సో యూ విల్ గెట్ కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ అని అంటే ఏంటంటే మన మనసులో కానీ మన బాడీలో కానీ నెగిటివ్ బ్లాక్స్ నెగిటివ్ ఎనర్జీస్ ఏమున్నా సరేనండి అవన్నీ
ప్యూరిఫై అయిపోతాయి. దాన్నే మనం కాస్మిక్ ఎనర్జీ అంటే కాస్మిక్ ఎనర్జీ మనం తెచ్చుకుంటే ఆటోమేటిక్‌గా మన జీవితంలో జరిగే చెడు ఆలోచనలు గానీ, చెడు సిట్యుయేషన్స్ అంటే మన జీవితంలో చాలా వరకు ఏమవుతుందంటే, ఈ నెగెటివ్ ఎనర్జీస్ ఉండడం వల్ల మన జీవితంలోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీస్ కూడా రావు. సో, మన మైండ్ బాలేదు, తిట్టుకుంటాము, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఇదంతా అంటే నెగెటివ్ ఎనర్జీ అనమాట. సో, ఎప్పుడైతే మనము మనం మన మైండ్‌ని ప్యూర్‌గా పెట్టుకొని ఎలాంటి పిచ్చి ఆలోచనలు చేయకుండా మనం ఓన్లీ ప్రెజెంట్ గురించి ఆలోచిస్తూ కామ్‌గా మన పని మనం చేసుకుంటున్నాం అనుకోండి. అప్పుడు పాజిటివిటీ అనేది ఆటోమేటిక్‌గా మన లైఫ్‌లోకి వస్తుందనమాట. సో, ఇక్కడ మీకు కాస్మిక్ ఎనర్జీ అంటే స్ట్రెంగ్త్. సో, ఏంటంటే యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు? యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఈజ్ బౌండ్‌లెస్. అన్‌లీష్ ఇట్. ఓకే. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఉంది మీకు. మీకు తెలియకుండా చాలా స్ట్రెంగ్త్ ఉంది మీ లోపల. కానీ మీరు దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. స్ట్రాంగ్‌గా ఉండండి. బీ స్ట్రాంగ్ అంటుంది యూనివర్స్. సో, ఇక్కడ అవేకెనింగ్ అంట. సో, అవేకెనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్ యువర్ ట్రూ సెల్ఫ్. ఓకే. అవేకెనింగ్ అంటే ఏంటంటే తెలుసుకోండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. అండ్ సపోర్ట్. సీక్ సపోర్ట్. యూ డోంట్ హ్యావ్ టు బేర్ ఎవ్రీథింగ్ అలోన్. ఓకేనా? మీ అంత మీరు బాధపడుతూ ఒంటరిగా ఉండొద్దు. మీ బాధని షేర్ చేసుకోండి. ఎవరితో షేర్ చేసుకోవాలి? మీకు ఇష్టమైన వాళ్ళకు, మీకు నమ్మకం ఉన్న వాళ్ళకి, మీతో మీ బాధలు తీర్చే వాళ్ళకి మాత్రమే మీరు మీ బాధల్ని షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ క్లెన్జింగ్. సో, క్లెన్స్ యువర్ మైండ్ అండ్ స్పిరిట్. రిమూవ్ నెగెటివ్ ఎనర్జీ. నేను ఇందాక మీకు చెప్పాను కదా! సో, నెగెటివ్ ఎనర్జీస్ ఏదైతే మన మైండ్‌లో ఉంటుందో అప్పుడు మనకి క్లెన్స్ చేసుకోవాలి. మన మనసులో ఉన్న, మన మైండ్‌లో ఉన్న నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ పోతే ఆటోమేటిక్‌గా పాజిటివ్ ఎనర్జీ అనేది మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి క్లెన్జింగ్, క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మైండ్ అండ్ స్పిరిట్ రిమూవ్ నెగెటివ్ ఎనర్జీ. సో, ఎప్పుడైతే మన మనసులో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుందో అప్పుడే మనం కోరుకున్నవన్నీ కూడా, మన డిజైర్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతుంది అంటుంది యూనివర్స్. ఇది కాస్మిక్ ఎనర్జీ గైడెన్స్. ఓకే. సో, ఇదండి రీడింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. క్యారీర్, రిలేషన్షిప్, ఫైనాన్షియల్ థింగ్స్, హెల్త్, ఎనీథింగ్, ఎనీ క్వశ్చన్స్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఫ్యూచర్‌లో మీరు ఏది తెలుసుకోవాలనుకున్నా సరే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. చార్జబుల్ ఉంటుంది. అది మాత్రం మర్చిపోద్దండి. సో, థ్యాంక్ యూ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ హియర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. ఓకేనండి. బై.